మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు సినీ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నట్టు చర్చ జరుగుతోంది. డిఎంకే ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు కమల్ హాసన్ నివాసానికి వెళ్లడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు 2024 లోక్సభ ఎన్నికలకు ముందే డిఎంకే ఎంఎన్ఎం మధ్య ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఈ ఏడాది జూన్లో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని ఎంఎన్ఎంకు ఇచ్చేందుకు అప్పుడే ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ప్రకటించిన కమల్ హాసన్ డిఎంకే అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 39 సీట్లు కూటమి కైవసం చేసుకుంది. దీంతో ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయాలని డిఎంకే భావిస్తోంది. 2018 ఫిబ్రవరి 21వ తేదీన కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీని మదురైలో స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఆ పార్టీ ఏ ఎన్నికల్లోనూ ప్రభావం చూపించలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. అయితే ఓటు షేర్ మాత్రం 3.72% దక్కించుకుంది. ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూర్, మదురైలో భారీగా ఓట్లు పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా ఒక్క సీటు గెలవలేకపోయింది. ఇక కోయంబత్తూర్లో పోటీ చేసిన కమల్ బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు.